నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు. సంజయుడు పలికెను. కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి శ్రీకృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ భయము ఆవరించి గద్గద స్వరముతో ఇలా పలికెను. ఇంద్రియములకు అధిపతి అయిన హే హృషికేశ, సమస్త జగత్తు నిన్ను కీర్తించుచు ఆనందహర్షములతో ఉన్నది మరియు నీ పట్ల ప్రేమతో నిండిపోయినది. ఇది సముచితమే. రాక్షసులు భయముతో భీతిల్లి నీ నుండి దూరముగా అన్ని దిక్కులలో పారిపోతున్నారు మరియు ఎంతోమంది సిద్ధగణములు నీకు ప్రణమిల్లుతున్నారు. ఓ మహాత్మా, మూల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కంటే ఉన్నతమైన వారు కూడా నీ ముందు ఎందుకు ప్రణమిల్లకూడదు? ఓ అనంతుడా, ఓ దేవతల ప్రభు, ఓ జగత్తుకి ఆశ్రయమైన వాడా, నీవు వ్యక్త అవ్యక్తములకు అతీతమైన అక్షరుడవు. నీవే సనాతనమైన భగవంతుడవు మరియు ఆదిదేవుడవు. నీవే